హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు వీడియోలో నవరాత్రులు 7వ రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూసేద్దాం. 7వ రోజు అమ్మవారు మనకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆ రోజు కదంబం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాము. మరి కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ, బంగాళదుంప, దొండకాయ ముక్కలు, బెండకాయ, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటో, వంకాయ ముక్కలు, పచ్చి బఠానీ అన్నీ మీకు కావాల్సిన సైజులో తరుక్కొని వేసుకోవాలి. దేవుడికి ప్రసాదం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి తప్ప ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఉడికించుకోవడానికి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. చూడండి, ముక్కలన్నీ ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ రైస్ అంటే సుమారుగా 150 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు అదే గ్లాస్తో 3/4 గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా 3-4 సార్లు క్లీన్ చేసి అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక చూడండి, ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని వాటర్ వేసుకొని 15 నిమిషాలు నానాక ఇలా చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక గుప్పెడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకొని నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. 2 నిమిషాలకు చింతపండు గుజ్జు, 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ ముక్కలు అన్నం ఉడికించి అప్పుడు వేసుకున్నాం, తక్కువే వేసుకోండి. సరిపోకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఉడికించిన రైస్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన జీడిపప్పు వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవాలి. మరి మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. 8వ రోజు ఏం ప్రసాదం పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.